మేము డిఎస్ఏ నేర్చుకోవాలనుకుంటున్నామండి. మనందరికీ తెలిసిందే చాలా కంపెనీస్‌లోని ఇంటర్వ్యూ ప్రాసెస్‌లోని ఈ డిఎస్ఏ అనేది కీ రోల్‌ని ప్లే చేస్తుంది. మాకు డిఎస్ఏ రాకపోవడం వల్లే మేము నేర్చుకోలేకపోవడం వల్లే మేము కొన్ని కంపెనీస్ అసలు అటెంప్ట్ కూడా చేయలేకపోతున్నాము. అలాగని మేము నేర్చుకుందామని చూస్తే ఓపెన్ సోర్స్‌లోని చాలా ఉన్నాయి. పెయిడ్ కోర్సెస్ చాలా ఉన్నాయి. యాస్ ఎ బిగినర్ ఏదన్నా కొంచెం బెటర్‌ది సోర్స్ ఏదన్నా ఉందా అనంటే గూగుల్ వాళ్ళు రీసెంట్లీ వాళ్ళ ఓన్ ఫ్రీ డిఎస్ఏ కోర్స్ని లాంచ్ చేశారు. ఆబ్వియస్లీ ఏ కోర్సులో ఉండే స్పెషాలిటీ ఆ కోర్సులో ఉంటుంది. ఇదే ద బెస్ట్ కోర్స్ అనో ఇది బాగోదనో మనం కంక్లూడ్ చేసే కన్నా ఫర్ స్టార్టర్స్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ అ గుడ్ కోర్స్. ఆబ్వియస్లీ గూగుల్ వాళ్ళ సైడ్ నుంచి వచ్చింది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అ గుడ్ కోర్స్ అని చెప్పాలి. దీన్ని మనం అసలు ఎలా యాక్సెస్ చేయగలమంటే ఇక్కడ మనం గూగుల్లోని గూగుల్ డిఎస్ఏ కోర్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గూగుల్ డిఎస్ఏ కోర్స్ని ఇవ్వగానే ఈ ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ గూగుల్ టెక్ డెవ్ గైడ్ అని ఉందో దీనిలోకి మనం వెళ్ళిపోతే వీళ్ళు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ మీద ఒక కోర్స్ని అయితే లాంచ్ చేశారు. టాపిక్స్ వచ్చేసి మనం లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు. వీళ్ళు ఒక పర్టికులర్ ఆర్డర్లో పెట్టారు. మ్యాప్స్, డిక్షనరీస్, లింక్ లిస్ట్, ట్రీస్, ట్యాక్స్ అండ్ క్యూస్, హీప్స్, గ్రాఫ్స్, రన్ టైమ్ అనాలిసిస్, సెర్చింగ్ అండ్ సార్టింగ్, రికర్షన్ అండ్ డిపి. మరి ఇదే బెస్ట్ కోర్సా, మిగతావన్నీ వేస్టా అంటే అలా ఏం లేదండి. ఫర్ స్టార్టర్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ గుడ్. మనం స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు గూగుల్ లాంటి వాళ్ళు లాంచ్ చేశారు అంటే ఆబ్వియస్లీ దానిలో గుడ్ కంటెంట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు నేను ఏ లాంగ్వేజ్లోనే నేను డిఎస్ఏ నేర్చుకుంటే బెటర్? కొంతమంది అంటారు జావాలో కొంతమంది అంటారు సిలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తామంటారు, కొంతమంది అంటారు పైథాన్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తామంటారు. విచ్ ఇస్ ద వన్ టెక్నాలజీ నేను డిఎస్ఏ నేర్చుకుంటే దట్ విల్ బీ ఈజీ ఫర్ మీ అంటే ఇక్కడ మనం గూగుల్ దాంట్లోనే చూసుకున్నట్టయితే మనం కంప్లీట్లీ బాటమ్కి కానీ స్క్రోల్ చేసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో గూగుల్ అనే వాళ్ళు లాంచ్ చేసిన కోర్సులోనే we have 4 ఆప్షన్స్: జావా, సి ప్లస్ ప్లస్, పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్. మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లోని మనం సెలెక్షన్ చేసుకొని అకార్డింగ్లీ వీ కెన్ స్ట్రక్చర్ ఆర్ ప్రిపరేషన్ అనమాట. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ నాట్ ద బ్యారియర్. ఎప్పుడన్నా కూడా ఇందులోనే కాదు, ఈ కోర్స్ కనే కాదు, ఎందులోనన్నా కూడా ద లాజిక్ బిల్డింగ్ స్కిల్, ద డేటా స్ట్రక్చర్ అండ్ ది అల్గోరిథమ్స్ని మనం అర్థం చేసుకోవడం అండ్ ద లాజిక్ బిల్డింగ్ స్కిల్ ఇస్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసుకున్నట్టు జావా స్క్రిప్ట్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో లాంగ్వేజ్ డిపెండెన్సీ ఇట్ ఈస్ నాట్ దేర్. మనం ఏ లాంగ్వేజ్లో అయితే కంఫర్టబుల్గా ఉంటామో యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఏబుల్ టు రైట్ ద లాజిక్ దెన్ ఇట్ షుడ్ బి సఫిషియంట్. సో ఒక్కసారి ఇఫ్ యు ఆర్ అ స్టార్టర్, ఇఫ్ యు ఆర్ అ బిగినర్, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, ఐ నీడ్ అ గుడ్ స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే ఐ పర్సనల్లీ ఫీల్ ఈ కోర్స్ మనకి ఎంతో కొంత హెల్ప్ అయితే చేస్తుంది. ఆబ్వియస్లీ వీళ్ళు ఒక ప్రాపర్ స్ట్రక్చర్ని, దెర్ ఇస్ సమ్ సర్టన్ స్ట్రక్చర్ విచ్ దే హావ్ ఫాలోడ్. ఓకే, ఈ టాపిక్ తర్వాత ఆ టాపిక్ తర్వాత ఆ టాపిక్ అని. సో ఇప్పటి నుంచి అన్నా మనం స్టార్ట్ చేస్తే మనకు ఒక ఓవరాల్ ఐడియా అనేది వచ్చి ఐ ఫీల్ సో మనం స్లోలీ డిఎస్ఏలో కొంచెం స్ట్రాంగ్ అయ్యి ఏవైతే కంపెనీస్ డిఎస్ఏ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోతున్నాము అని మనం అనుకుంటామో ఆ కంపెనీస్కి కూడా మనం ట్రై చేయగలం. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి.